ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఆచార్య చాణక్యుల వారు దేంట్లోనూ అతి ఉండకూడదని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, ప్రయత్నం చేయాలని, విద్య నేర్చుకోవాలని, ప్రియంగా మాట్లాడాలని మనకు తెలియజేశారు. ఇక తర్వాత ఏకేనాపి సువృక్షేణ ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా. సుపుత్రేణ కులం యథా. ఏకేన అపి సువృక్షేణ, వృక్షం అంటే చెట్టు. ఏకేనాపి ఒకదానితో కూడా అని, ఒక చెట్టు అయినా సరే అని. ఎట్లాంటి చెట్టు అయి ఉండాలి అది? పుష్పితేన సుగంధిన, సుగంధభరితమైనటువంటి పువ్వులతో పుష్పించినటువంటిది. అటువంటి చెట్టు ఒకటి ఉంటే అప్పుడు తద్వనం సర్వం, తత్ అంటే అది అని, ఆ వనం అంతా, ఆ వనం అంతా, ఆ ఆ వనం అంతా ఏమవుతుంది? వాసితం, వాసికెక్కుతుంది, అంటే వాసంతో నిండుతుంది, సుగంధమయమైపోతుంది. అది కూడా సుగంధభరితం అవుతుంది. పువ్వులేమో పూసింది చెట్టులో, దానివల్ల వనానికంతా కూడా ఒక అలంకారం లాగా అవంతా కూడా గంధం నిండి పరిమళంతో ఉంటుంది వనం అంతా. ఎట్లాగా అంటే సుపుత్రేణ కులం యథ. కులం అంటే వంశం. ఒక మంచి కుమారుడు ఉంటే వంశానికి ఎలా పేరు వస్తుందో ఆ విధంగా అన్న. ఒక మంచి కుమారుడు ఉంటే ఆ వంశానికి అంతా పేరు వస్తుంది అని అర్థం. ఆ సరే, అది అర్థమైపోయింది. ఒక మంచి కుమారుడు ఉంటే పేరు వస్తుంది. వాడికి అంటే వాని మంచితనం వల్ల వానికి, వాని కుటుంబానికి, వాని వంశం వాళ్ళకి పేరు వస్తుంది. ఓ బాగా పుష్పించినటువంటి చెట్టు ఉంటే ఆ వనానికంతా శోభ కలిగినట్టు ఉంటుంది అన్నారు. తర్వాత కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వద్దాం. ఏకేన శుష్క వృక్షేణ ఏకేన శుష్కవృక్షేణ దహ్యమానేన వన్హినా దహ్యమానేన వన్హినా దహ్యతే తద్వనం సర్వం దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం యథా. కుపుత్రేణ కులం యథా. కుపుత్రేణ, ఇందాక సుపుత్రేణ అన్నాడు, ఇప్పుడు కుపుత్రేణ అంటున్నాం. సుపుత్రుడు అంటే మంచి కుమారుడు అనుకున్నాం. కుపుత్రుడు అంటే చెడ్డవాడు, చెడ్డ కొడుకు.
వాని వల్ల కులం నాశనం అయిపోతుంది. ఎట్లా అంటే ఏకేన శుష్క వృక్షేణ, ఎండిపోయినటువంటి చెట్టు ఉంది ఒక అడవిలో, అది వన్హినా దహ్యమానేనా, దానికి నిప్పు అంటుకున్నది, ఎండిపోయింది కాబట్టి మండుతుంది. అది పచ్చిగా ఉంటే అది మండదు. ఆ ఎండిపోయినటువంటి చెట్టు కాబట్టి అది అంటుకొని ఏమవుతుంది, దహ్యతే తద్వనం సర్వం. ఇప్పుడు పచ్చిగా ఉండేటువంటి చెట్లను కూడా కాల్చేస్తుంది అది. చిన్న చితక చెట్లు పెద్ద మంటలో ఏమవుతాయి, పచ్చిగా ఉంటే కూడా ఆ పచ్చదనం పోయి దానిలో ఉండేటువంటి తేమనంతా ఈ వేడికి పీల్చేసి ఎండిపోయి కాలిపోతుంది అంతే. దీని అంతటికి కారణం ఏమిటి, ఒక ఎండిపోయినటువంటి చెట్టుకు నిప్పు పట్టడం. అంటే రెండు చెట్లు చూపిస్తున్నాడు మనం, రెండు చెట్లు. ఏవా రెండు చెట్లు, ఒకటి పచ్చగా ఉండి పుష్పించి సుగంధాన్ని వెదజల్లుతూ ఉండేటువంటి చెట్టు. అట్లాంటి చెట్టు ఉండేటువంటి వనంలోకి పక్షులు వస్తాయి, జంతువులు వస్తాయి, మనుషులు వస్తారు, ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తారు, హాయిగా ఉంటుంది. ఆ చెట్టుకు మంచి పేరు వస్తుంది, ఆ వనానికి కూడా మంచి పేరు వస్తుంది, బాగుంటుందండి. వనంలో నిప్పు ఉంది, అడవి మండుతూ ఉంది. మండుతూ ఉండేటువంటి అడవిలోకి పక్షులు పోతాయా, జంతువులు పోతాయా, మనుషులు పోతారా? అక్కడ ఉండేటువంటి వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తారు. కారణం ఏంటంటే అది మొత్తం వనాన్ని దహించేస్తుంది. ఆ అడవిలోకి ఎవడు పోడు. ఇది తేడా, సుపుత్రుడు కుపుత్రుడు. ఈ రెండింటినీ వెంటనే చెప్పాడు. అయితే సుపుత్రుడు ఎట్లా అవుతాడు, కుపుత్రుడు ఎట్లా అవుతాడు? పుట్టుకతోనే ఎవడైనా చెడుగా పుడతాడా? పుట్టుకతోనే ఎవడైనా దుర్మార్గుడుగా పుట్టిపోతాడా అనంటే ఇంకొంచెం ముందు పోవాలంటే ఇంకా రెండు శ్లోకాలు మనం చెప్పుకొని మళ్ళీ వెనక్కి వచ్చినామంటే వీటన్నిటికీ మనకు సమన్వయం దొరుకుతుంది. వీటన్నిటిని వరుసగా చెప్పారు. ఏకేనాపి సుపుత్రేణ ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా విద్యాయుక్తేన సాధునా ఆహ్లాదితం కులం సర్వం ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ. యథా చంద్రేణ సర్వరీ. ఆ శర్వరి అంటే రాత్రి. రాత్రిపూట చంద్రుడు ఉంటే అది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ విధంగానే ఏకేనాపి సుపుత్రేణ, ఒక్క మంచి కుమారుడు ఉంటే కులం సర్వం ఆహ్లాదితం, కులం అంతా కూడా హాయిగా ఉంటుంది, వంశం అంతా హాయిగా ఉంటుంది. ఇక్కడ కులం అంటే మొత్తం సమాజాన్ని తీసుకోవాలి. ఓ మంచివాడు ఉంటే ఆ సమాజం అంతా మంచిగా ఉంటుంది, చెడ్డవాడు ఉంటే ఆ సమాజానికంతా చెడు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మంచివాడంటే ఏం చెప్పాడు అనంటే విద్యాయుక్తేన సాధునా, సాధునా సాధు స్వభావం కలిగినటువంటి, విద్యాయుక్తేన విద్యావంతుడైనటువంటి. అంటే కుమారుడు సుపుత్రుడు కావాలంటే వానికి సాధు స్వభావాన్ని అలవర్చాలి, వాణ్ణి విద్యావంతుణ్ణి చేయాలి. విద్యావంతుణ్ణి చేయాలి అంటే వాడు పసివాడు కాబట్టి వాడికేం తెలియదండి. చిన్నపిల్లోడు వాడికేం తెలుస్తుంది? నువ్వేం చెప్తే అది చెప్తాడు. నువ్వు శ్రీరామ అని నేర్పించినావంటే శ్రీరామ అని అంటాడు. ఎవరినో ఒకరిని చూపించి మామ వచ్చినాడు ఇంటికి, రే మీ మామని వెధవాను
అని నేర్పించినాడు వాడు వెధవా అని అంటాడు. వాళ్ళు చిన్నప్పుడు అట్లా మాట్లాడుతుంటే ముద్దుగానే ఉంటుంది, బానే ఉంటుంది. కానీ చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండు అన్నారు. వాడు ఇప్పుడు నేర్చుకునిందే కదా అప్పుడు గుర్తుంటది. వాడు ఓహో మామ నీ వెధవా అనంటే మామకు గౌరవం ఏమో, మామ కూడా సంతోషిస్తాడని రేపు వాళ్ళ మామ 4 గోడల మధ్యలో కాకుండా బయట వాళ్ళు 10 మంది ఉండేటప్పుడు వీడు వెధవా అని పిలుస్తాడు. ఇప్పుడు వాళ్ళ మామకి ఏమవుతుంది, కోపం వస్తుందా రాదా? వస్తది, వీడిని 4 పీకుతాడు. దీనికి కారణం ఎవరు? అంటే మా మామని వెధవా అన్నట్టే ఊర్లో ఉండే వాళ్ళని కూడా వెధవా అంటే సంతోషిస్తారేమో అని వాడు అనుకుంటాడు. అనుకొని ప్రతి ఒక్కరిని వెధవా వెధవా అనడం మొదలు పెడతారు. వీడైతే మేనమామ కాబట్టి ముచ్చట వేసింది, వెధవ అంటే ఊరుకో ఉన్నాడు. కానీ వేరే వాడిని వెధవ అంటే వాడెందుకు ఊరికే ఉంటాడు? అందుకని సాధునా, సాధు స్వభావం ఉండేటట్లు పిల్లవాడిని పెంచాలి. సాధు అంటే ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పాలి, విచక్షణ నేర్పించాలి. విచక్షణ అనేది ఆటోమేటిక్ గా ఊడి పడిపోదు, వచ్చేది పైన నుంచి, తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి, స్నేహితుల నుంచి, స్వీయ అనుభవం నుంచి విచక్షణ పెరుగుతుంది. అది నేర్పించాల. బేసిక్స్ ఎక్కడి నుంచి రావాలంటే తల్లిదండ్రుల నుంచి నేర్పించాల, తర్వాత గురువులు నేర్పించాల. వాడిని సాధు స్వభావుడుగా మార్చాలి, ఇది ముఖ్యమైనటువంటి మాట. ఆ తర్వాత విద్యావంతుడు కావాలి. ఇక్కడ విద్యాయుక్తేనా అసాధునా అనుకో, అప్పుడు వాడు కుపుత్రుడైపోతాడు. విద్యాయుక్తేన చెప్పి చాణక్యుల వారు ఆపేయలేదు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాడిని విద్యాయుక్తుడు అంటే చదువుకున్నవాడు అంటే సరిపోతుంది కదండి. చదువుకున్నవాడికి విచక్షణ ఉంటుంది కదా, చదువుకున్నవాడు మంచి కొడుకే కదా. చదువుకున్నవాడంతా మంచి కొడుకు కాదు. వాడికి విచక్షణ ఉంటే, వాత్సల్యం ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, సంస్కారం ఉంటే, సభ్యత ఉంటే, అప్పుడు వాడు మంచివాడు అవుతాడు. ఇవన్నీ సాధు గుణాలు. కాబట్టి వాడు విద్యావంతుడు అయి ఉండాలి, సాధు గుణాలు కలిగి ఉండాలి. ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంకా విద్యాయుక్తేనా అన్నాడు. ఏం విద్య నేర్పించాలి? 2 2 4, 3 2 6 అని నేర్పించినామండి మా వాడికి, టేబుల్స్ తెలుసండి అంటే అదొకటే విద్య కాదు. లౌకికమైనటువంటి విద్య మాత్రమే విద్య కాదు, పారమార్థికమైనటువంటి విద్య కూడా విద్య, అందులో చేరాలి. దాన్ని ఏమంటాం మనం ఎథికల్ ఎడ్యుకేషన్. కేవలం చదవడం రాయడం తెలిసినటువంటి వాడు విద్యావంతుడు కాదు, వాడు అక్షరాస్యుడు మాత్రమే. ఈజ్ లిటరేట్, నాట్ ఎడ్యుకేట్. అక్షరాస్యుడు అంటే వాడికి చదవడం వస్తుంది, రాయడం వస్తుంది, కంఠస్థం చేస్తాడు, పరీక్షలో రాస్తాడు, మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి. ఏం ప్రయోజనం? వాడికి సంస్కారం లేకపోతే, తల్లిదండ్రులను గౌరవించకపోతే, పెద్దల్ని గౌరవించకపోతే, గురువులకు నమస్కారం చేయకపోతే, సమాజానికి ఉపయుక్తమైనటువంటి కార్యాలు చేయకపోతే, చిన్న చిన్న వాటి దగ్గర నుంచి నేర్పించడమే విద్య అంటే. ఉదాహరణకి వాడు చాక్లెట్ తిన్నాడు, ఆ ని క్లాస్ రూమ్ లో పడేశాడు. వాడికి ఎన్నో ర్యాంక్ వచ్చినా వాడికి సంస్కారం లేనట్టే లెక్క, 1వ ర్యాంక్ వచ్చిన వాడైనా సరే. వాడు ఆ చాక్లెట్ ని తీసుకొని పోయి డస్ట్బిన్ లో వేసినాడు, అప్పుడు వాడు ఫెయిల్ అయినా పాస్ అయినట్టే లెక్క. 4 అక్షరాలు రాకుండా వాడు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ సంస్కారంలో వాడు పాస్ అయినట్టు. వాడు సమాజానికి హాని చేయడు, వాని వల్ల హాని జరగదు. లాభం అందరి వల్ల జరగాలని ఏముంది, ఎంతో కొంత జరుగుతుంది. కానీ గ్యారంటీగా మనం చెప్పొచ్చు ఏంటంటే,
ఎవడైతే మనం చదువుకున్నాడని చెప్పి అంటున్నామో ఆ చదువుకున్నటువంటి వాడికి సంస్కారం లేకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే వాని వల్ల సమాజానికి హాని జరుగుతుంది. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినామంటే, సమాజంలోకి వెళ్ళి చూసినామంటే చట్టాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? చట్టబాహ్యమైనటువంటి పనులు ఎవరు చేస్తున్నారు అంటే విద్యావంతులే చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ కాదు, లిటరేట్. మనం ఏ యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు కంప్యూటర్ నేర్చుకుంటాడు, వాడే హ్యాక్ చేస్తాడు. చదువు రానటువంటి వాడికి అది తెలియదు కదా. లా చదువుకొని ఉంటాడు, వాడు ఏ పాయింట్ కింద అవతల వాళ్ళ ఆస్తిని మనం లాగేయచ్చని వాడు ఆ చట్టంలో ఉండే లొసుగును వాడతాడు. ఇది చదువు రాని వాడికి రాదు కదా. అంటే చదువు వచ్చినటువంటి వాడు ఆ చదువుని దేనికి వాడుతున్నాడు? అవతల వాడికి మేలు చేయడానికి వాడుతున్నాడా, కీడు చేయడానికి వాడుతున్నాడా? కీడు చేయడానికి వాడుతున్నాడు. కారణం ఏంటి అంటే ఆ సాధున అనే పదం మర్చిపోయినారు. అది ముఖ్యమైనటువంటి. వాడికి విద్యతో పాటు నైతిక విలువలు కూడా నేర్పిస్తే, ఎథిక్స్ కూడా నేర్పిస్తే వాడు ఏం చేస్తాడు? వాడు ఈ చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని దిద్దేందుకు ప్రయత్నం చేస్తాడు. దాన్ని అడ్డం పెట్టుకొని అధర్మబద్ధంగా ప్రవర్తించడు, హాని కలిగించడు. అది సుపుత్రుడు అంటే నిర్వచనం. కొందరు లాయర్లు ఉంటారు, వాళ్ళు ఒక అపీరెన్స్ కింద అని తీసుకుంటారు, గంటకి ఎంత అని ఛార్జ్ చేస్తారు. గంటకు 1,00,000 2,00,000 వాళ్ళు కోర్టులో అపీర్ అయితే అంత సంపాదన తీసుకుంటారు. వాళ్ళని గమనిస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళు క్రిమినల్స్ వైపు వాదిస్తూ ఉంటారు. ఎవడైతే తప్పు చేసినాడో వాని వైపు వాదిస్తూ ఉంటాడు. అంటే అంత విద్య నేర్చుకున్నటువంటి వాడు క్రిమినల్ వైపు వకాల్తా పుచ్చుకున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఒక క్రైమ్ చేసినటువంటి వాడిని, ఒక తప్పు చేసినటువంటి వాడిని రక్షించడానికి వాడు వకాల్తా పుచ్చుకున్నాడంటే అర్థం ఏంటి? అప్పుడు వానిలో ఏమున్నట్టు? చదువు ఉంది, నో డౌట్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ సంస్కారం ఉందా? వాడు సమాజానికి ఉపయోగపడతాడా? అట్లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని తయారయ్యేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? తర్వాత తరం ఏమవుతుంది? తర్వాత తరం ఏమవుతుంది? దీనివల్ల సమాజానికి నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? అందువల్ల చాణక్యుల వారు ఏం చెప్తున్నా అంటే విద్యాయుక్తేన సాధున. సుపుత్రుడు అంటే నా కొడుకు ఎర్రగా ఉంటాడు, పొడవుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, చక్కగా జిమ్ముకు పోతాడు, వెరీ గుడ్, ఎవరు కాదనడం లేదు. నోరు తెరిస్తే బండబూతులు మాట్లాడతాడు, పెద్ద చిన్న గౌరవం లేదు, ఏం ప్రయోజనం? అందగాడ ఏం ప్రయోజనం? నా కొడుకు డిగ్రీ చదువుకున్నాడు, ఏం ప్రయోజనం? వ్యసనపరుడైతే ఏం ప్రయోజనం? బెట్టింగ్ ఆడినాడంటే ఏం ప్రయోజనం? బెట్టింగ్ ఆడి అప్పులు చేసి తండ్రి సంపాదించిన ఆస్తులన్నిటిని అమ్మినాడంటే ఏం ప్రయోజనం? జోదం ఆడకూడదనేది తెలియకపోతే ఏం ప్రయోజనం? సప్త వ్యసనాల గురించి నేర్చుకోకపోతే అదేం విద్య? కాబట్టి విద్య అంటే విచక్షణతో కూడినటువంటిది విద్య. నీకు నైలు నది పొడవు ఎంత తెలిస్తే ఏమిటి, తెలియకపోతే ఏమిటి? నీ జీవితంలో నైలు నది పొడవుతో నీకేం పని? ఆఫ్రికాలో ఉండే సవర్ణ గడ్డి భూములతో నీకేం పని? అది చదివినా చదవకపోయినా
నష్టం లేదు, ఇబ్బంది లేదు. కానీ పెద్దల్ని గౌరవించకపోతే, తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే, దొంగతనం చేయడం తప్పని తెలియకపోతే, బెట్టింగ్ ఆడడం తప్పని తెలియకపోతే, అది కదా చదువు. నువ్వు అవన్నీ చెప్పు, ఎవరొద్దన్నారు? సవర్ణ గడ్డి భూముల గురించి చెప్పు, సహారా ఎడారి గురించి చెప్పు, థార్ ఎడారి గురించి చెప్పు, గంగా నది గురించి చెప్పు, సరస్వతి ఎందుకు అంతర్వాహినో చెప్పు, హిమాలయ పర్వతాలు ఎంత టెంపరేచర్ పూర్తిగా కరిగిపోతాయి, లేకుండా పోతాయో చెప్పు, గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పు, అన్నీ చెప్పు. గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పినప్పుడు నీకు చెట్లు నాటకపోతే ఇబ్బంది అని చెప్పి వాడు చెట్టు నాటి దానికి నీళ్లు పోసేటువంటి సంస్కారం వాడికి ఇవ్వకపోతే నువ్వు గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పి ప్రయోజనం ఏముంది? గ్లోబల్ వార్మింగ్ గురించి చదువుకున్నటువంటి వాడు బొగ్గుల వ్యాపారం మొదలు పెట్టినాడంటే ప్రయోజనం ఏముంది? వాడు చెట్లన్నీ కొట్టేసి బొగ్గులు మార్చేస్తాడు కదా. కాబట్టి చదువు అనేది సాధుత్వం కలిగినటువంటిదిగా ఉండాలి. అందుకని నాయన, ఎప్పుడైతే సాధుత్వం కలిగినటువంటి విద్య నేర్పిస్తావో అటువంటి కుమారుడు నీ వంశానికి చంద్రుడున్న రాత్రి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అట్లాంటి వాడే, అట్లాంటి వాని వల్ల నీ కులం అనేటువంటి వనం పరిమళ భరితంగా మారుతుంది. అయితే ఎందురు పుట్టాలి? ఎందరిని కనాలి? ఎందరిని కనాలి? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. కొడుకులు, నేను చదువు చెప్తాను అని సాధువుగా మారుస్తాను. ఎందరిని కంటావు? కిం జాతైర్బహుభిః పుత్రైః किं जातैर्बहुभिः पुत्रैः శోక సంతాపకారకైః शोकसन्तापकारकैः వరమేకః కులాలంబీ वरमेकः कुलालम्बी యత్ర విశ్రామ్యతే కులం. यत्र विश्राम्यते कुलम् కిం జాతైః బహుభిః పుత్రైః, అనేక మంది సంతానం పుట్టడం వల్ల ఏం ప్రయోజనం? కిం, ఎందుకు? బహుభిః పుత్రైః కిం, చాలా మంది కుమారులు పుట్టడం వల్ల ఏం ప్రయోజనం? ఎట్లాంటి వాళ్ళు? శోక సంతాపకారకైః, నీకు దుఃఖాన్ని కష్టాన్ని కలిగించేటువంటి వాళ్ళు. ఎంతమంది పుడితే ప్రయోజనం ఏమిటి? వరం ఏకః, ఒక్కడే శ్రేష్ఠుడు, ఒక్కడు చాలు అని. ఎట్లాంటి వాడు? కులాలంబి, నీ వంశానికి ఆలంబనమైనటువంటి వాడు. కులం అంటే సముదాయము, సమూహం అని అర్థం. కులం అంటే ఎప్పుడు, కులం అంటే అర్థం ఏంటంటే సమూహము అని అర్థం. కులం అంటే సమూహం. ఉదాహరణకి వడ్రంగి కులం అన్నాం అనుకో, దాని అర్థం ఏమంటే కొయ్యతో పని చేసేటువంటి వ్యక్తుల సముదాయము. కులం అంటే సమూహం అని అర్థం. కులాలంబి అంటే సమూహానికి ఉపయోగపడేటువంటి వాడు, ఆలంబనగా నిలిచేటువంటి వాడు, ఆధారంగా నిలిచేటువంటి వాడు. ఏ సమూహం? సమూహాల్లో ఫస్ట్ యూనిట్ ఇచ్చి కుటుంబం. కుటుంబం మొదటి కులం ఎవరికైనా. తర్వాత నీకు బాగా కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు, మిత్రులు, ఇది కూడా నీ కులమే. సముదాయం అంటే నీ చుట్టూ ఉండేటువంటి సమూహము, నీ సమాజం. నీవు గ్రామం కావచ్చు, నీ వీధి కావచ్చు, నీ పట్టణం కావచ్చు, నీ దేశం కావచ్చు, ఇదంతా కులమే.
మనం వేరే దేశానికి వెళ్ళినాం అనుకో, మనం ఏం చెప్తాం? మేము భారతీయులం అని అంటాం. అంటే ఏం చెప్పినావు అక్కడ? ఏం చెప్పినావు? నువ్వు ఒక సముదాయాన్ని గురించి చెప్పినావు, సమూహాన్ని గురించి చెప్పినావు. ఏ సమూహం అది? నీ దేశానికి సంబంధించినటువంటి సమూహాన్ని చెప్పావు. అక్కడ నీ కులం ఏమిటి? భారతీయ కులం. వేరే రాష్ట్రానికి పోయినావు అనుకో, అప్పుడేం చెప్తాం? మేము తెలుగు వాళ్ళం అని చెప్పాను. అప్పుడు నీ కులం ఏమిటి? తెలుగుదనం అనేది నీ సముదాయాన్ని చూపించేటువంటిది, నీ సమూహాన్ని చూపించేటువంటిది. అంటే ఈ సమూహం ఏం చెప్తుంది అంటే, ఒక కామన్ క్వాలిటీ ఉండేటువంటి పీపుల్ నంతా ఒక సమూహం అంటాం. ఇప్పుడు కామన్ క్వాలిటీ ఏదో ఒకటి లేకపోతే, కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి లేకపోతే ఎప్పుడు ఒక సమూహం ఏర్పడదు. ఒక సమూహం ఏర్పడాలంటే కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి. ఏం అక్కడ అంతమంది ఉన్నారు అని అంటే, అన్నదానం చేస్తున్నారు. కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? ఆకలి. అన్నదానం చేస్తున్నారు, అక్కడికి జనం ఎవరు పోతారు? తిని త్రేపుతూ ఉన్నవాడు పోవడం, ఆకలితో ఉండేవాడు పోయి తెచ్చుకుంటాడు. కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? ఆకలి. అట్లాగే మనం ఏదో ఒక కులం చెప్పామనుకో, స్వర్ణకారుడు అన్నాం. కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? బంగారం. ఈ కెన్ డీల్ విత్ గోల్డ్. మీరు నేను చేయలేం. దాన్ని ఎంత కరగబెట్టుకోవాలి, ఎంత కాచాలి, ఎంత కొట్టాలి, ఎంత వంచాలి ఆ అని తెలిసినటువంటి సముదాయం. ఇది కామన్ ఫ్యాక్టర్ అక్కడ. కాబట్టి ఏం చెప్తున్నాము అంటే, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? మేము తెలుగు వాళ్ళం అన్నప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. దాంతో దీన్ని గ్రూప్ చేస్తున్నాం, తెలుగు మాట్లాడేవాళ్ళు అని. అదొక కులం. భారతీయులు అన్నప్పుడు ఈ దేశం దేశం యూనిట్ గా తీసుకున్నాం, అది కామన్ ఫ్యాక్టర్, అది కులం. పనిని తీసుకున్నప్పుడు ఇది ఒక కులం. మీరు ఏం చేస్తారండి అంటే, నేను ఇంజనీర్ నండి అన్నాడు. ఈ ఇంజనీర్స్ అంతా ఒక అసోసియేషన్ ఏర్పడతారు, సమూహం. అక్కడ ఏమిటి కామన్ క్వాలిటీ, కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? ఇంజనీరింగ్ ఈజ్ ద ఫ్యాక్ట్. డాక్టర్స్ అంతా ఒక సముదాయం ఏర్పడతారు, అసోసియేషన్ ఏర్పడతారు, అదొక కులం, వైద్యుల కులం. ఆర్ యూ ఫ్రమ్ అంటే, ఐఆమ్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ, ఐఆమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ ఫ్యామిలీ. అది కులం. ఈ కులానికి అంతా మంచి పేరు తెచ్చేవాడు ఉండాలి. ఇట్లాంటి వాడు ఒక్కడు చాలు, ఒక సముదాయానికి మంచి పేరు తెచ్చేటువంటి వాడు. శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ శాస్త్రవేత్తల్లో ఒకరు చక్కగా పనిచేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనుకోండి. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారిని తీసుకుంది. అబ్దుల్ కలాం గారు ఆ దాన్ని ఏమంటారు, ఆ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ని తయారు చేసి మిజైల్ తయారు చేయడంతో టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దానివల్ల ఆ సైంటిస్టులకు అందరికీ మంచి పేరు వచ్చింది. వాళ్ళు కూడా పని చేస్తూ వచ్చి ఉంటారు, ఒకరి చేతిలోకి వచ్చేటప్పటికి ఎక్కడో చోట అది సక్సెస్ అవుతుంది. పరిణామం కదా. శాస్త్రవేత్త అంటే ఏం చేస్తాడంటే, అంతకుముందు ఉండేటువంటి దాన్ని అంతా స్టడీ చేసి దానికి ఏదో కొంత యాడ్ చేస్తాడు. అదే కదా మనకు పిహెచ్డి డిగ్రీ ఎట్లా ఇస్తుంది యూనివర్సిటీ? ఆ పర్టికులర్ టాపిక్ లో అప్పటి వరకు ఏమి డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటినన్నిటినీ అధ్యయనం చేయమంటారు. దానికి మనం ఏమైనా యాడ్ చేయగలిగితే అప్పుడు మనకు డాక్టరేట్ ఇస్తుంది. అంతే కదా ఎక్కడైనా జరిగేది.
ఒకవేళ నువ్వు యాడ్ చేసినటువంటిది చాలా కీ పాయింట్ అయ్యి అక్కడి నుంచి టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది అనుకున్నాం. అప్పుడు నువ్వేమవుతావు? ఆ ఫాదర్ ఆఫ్ నెక్స్ట్ కమింగ్ టెక్నాలజీ అయిపోతావు. ఎప్పుడైతే ఫాదర్ ఆఫ్ నెక్స్ట్ కమింగ్ టెక్నాలజీ అవుతావో అప్పుడు నువ్వేమైనావు? ఈ మొత్తం సముదాయానికి ఒక ఆలంబనగా మారిపోయావు. అట్లా ఉండాలి అని చెప్పాను. ఒక సమూహానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎత్ర విశ్రామ్యతే కులం, అంటే ఆ కులం అక్కడ విశ్రమించాలి, అంటే అండగా జీవించాలి. వాడు ఉండాడు, మాకేం భయం లేదు అనే విధంగా ఉండాలి. నిన్ను చూస్తే భయపడ్డం కాదు, నిన్ను చూస్తే ధైర్యం రావాలి. అమ్మో వాడు వచ్చేసాడు, ఇంకెక్కడ ఉండకూడదు అని నిన్ను చూసి పరిగెత్తినాడు అనుకో, నువ్వు విద్యావంతుడే గాని సాధువు కాదని అర్థం. నువ్వు ఉన్నావని ధైర్యంతో నలుగురు వచ్చారనుకో, అప్పుడు నువ్వు సాధువు అని కూడా అర్థం. ఉన్నావనే ధైర్యంతో ఎప్పుడు వస్తారు? నువ్వు వాళ్ళకి 4 మాటలు చెప్పగలగాలి. నువ్వు వచ్చినావు, నాకు ఈ సమస్య ఉంది, దీనికి ఏమైనా పరిష్కారం చెప్తావు అనేసి నీ దగ్గరికి వచ్చినాను అంటాడు. అప్పుడు పరిష్కారం చెప్పాలి. నాకు ఈ సమస్య ఉంది, నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పి అనుకొని వచ్చినాను, ఎంతో కొంత ఇవ్వగలగాలి. నువ్వు వచ్చినావు, నాకు భయంగా ఉంది అని అంటే, అదేం చేస్తుంది, ఏం కాదని చెప్పాలి. నాకు ఈ జబ్బు ఉంది అని అంటే, దానికి ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేదా నేను చెప్పిన వైద్యం చెప్పి ఏదో ఒకటి. అంటే సమస్య అని వచ్చినటువంటి వాడికి నువ్వు ఇంకొక సమస్య కాకూడదు, నువ్వు పరిష్కారం కావాలి. నీ దగ్గరికి ఎవడు వస్తాడు అంటే సమస్య ఉండేవాడు వస్తాడు ఎప్పుడైనా సరే. ఎప్పుడు నువ్వు విద్యావంతుడైతే ఆ సమస్యకు నువ్వు పరిష్కారం కావాలి. పరిష్కారం నువ్వే చేయొచ్చు, లేదా నువ్వు పరిష్కారాన్ని చూపించవచ్చు. నీ దగ్గర నువ్వు ఇంజనీరు, నీ దగ్గరకు ఒకడు కడుపు నొప్పి అని వచ్చాడు, కడుపు నొప్పిగా ఉంది, ఏం చేయాలని అర్థం కాలేదంటే నువ్వేం చెప్తావు? నాకు తెలిసినటువంటి మంచి డాక్టర్ ఉన్నాడు, నేను ఫోన్ చేసి చెప్తాను, అతని దగ్గరికి వెళ్ళు, నా ఫ్రెండ్ అని చెప్పు, నీకు నువ్వు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆయన పరీక్ష చేస్తాడని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఇతనికి ఏమవుతుంది? నీతో ఉన్నటువంటి ఇంటిమసీ కారణం చేత డాక్టర్ దగ్గర ధైర్యం వస్తుంది, మనవాడనే ఫీలింగ్ వస్తుంది, చెప్తాడు, మాట్లాడతాడు. ఏదో నువ్వు రికమెండ్ చేసినావు కాబట్టి అతను కొంత ఫీజు తగ్గించుకోవచ్చు, 100 రూపాయలు 200 తగ్గించుకోవచ్చు, లేదా ఫీజు లేకుండా కూడా చూడొచ్చు. ప్రయోజనం అది. ఏ ప్రయోజనం కలగలేదంటే నీ దగ్గరికి వచ్చేం లాభం? నీ దగ్గరికి వస్తాం, వస్తే ఏం చెప్పినాడు? అయ్యా నాకు కడుపు నొప్పిగా ఉందంటే, నాయన శరీరం అన్నంత రోగం రాకుండా ఉండదు, కడుపు నొప్పి వస్తుంది, దాన్ని భరించాలా, చచ్చిపోయేటట్టుందంటే పర్వాలేదు, ఎప్పుడైనా సావాల్సిందే, ఇప్పుడే చచ్చిపో, మంచిది కదా, ఎక్కువ రోజులు బ్రతికే కొద్దీ ఎక్కువ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, అదేదో కడుపు నొప్పి వచ్చింది నీకు మంచిది, అది చచ్చిపోయేంత వరకు అట్టే వెయిట్ చెయ్యి అని చెప్పి అన్నావు అనుకో. సరే, నువ్వు చెప్పినంత వైరాగ్యం వాడుకుంటే అది వేరే విషయం. వాడు నీ దగ్గరికి వస్తాడా? ఇక్కడ నీకేముంది? విద్య ఉంది, సాధుత్వం లేదు. నువ్వు చెప్పింది నిజమే, శరీరం అంటే నశించిపోయేది, అది ప్రారంధం వల్ల రోగం వస్తుంది, ఇదంతా నిజమే. కానీ వాడు సంతృప్తి చెందుతాడా? వాని బాధకు నువ్వు ఆలంబన అయినావా, సాంత్వన చేకూర్చినావా, కన్సోల్ చేసినావా? లేదు. అతన్ని లాలించలేదు, అతన్ని ఓదార్చలేదు. ఆ లాలించడం, ఓదార్చడం అవి కావాలంటే అవి ఎప్పుడు వస్తాయంటే నీలో సాధు గుణం ఉంటే వస్తుంది. కాబట్టి విద్యాయుక్తేన సాధునా, విద్యావంతుడు సాధువైనటువంటి వాడు ఏకహ వరం, ఒక్కడు చాలు. కిం జాతై బహుభిః, పంది పిల్లలను కన్నట్టు ఎందుకు డజన్లు డజన్లు కంటావు? దాని అర్థం ఏంటి?
నువ్వు కన్నటువంటి వాడికి సంస్కారాన్ని నేర్పించు. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించు. లేకపోతే వాడు ఏమవుతాడు? ఎండిన చెట్టులాగా తయారవుతాడు. ఏదో ఒక రోజు దాంట్లో నిప్పు అంటుకుంటది, మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వు నీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు ఎప్పుడైతే అతనికి సాధుత్వాన్ని నేర్పిస్తావో అప్పుడు వాడు పుష్పించిన చెట్టు అవుతాడు. కాబట్టి సాధుత్వం ఉంటే వాడు పుష్పించిన చెట్టు. సాధుత్వం లేకపోతే వాడు విద్యావంతుడైనా సరే ఎండిపోయిన చెట్టు. ఇప్పుడు నువ్వేం చేయాలా అనేది గుర్తుపెట్టుకో. ఏం చేయాలా అనేది ఆలోచన చేసుకో. కాబట్టి విద్య అనేది అందరూ నేర్పిస్తారు, అందరూ బడికి పంపిస్తారు. వాడికి సంస్కారం నేర్పిస్తానమ్మా. వాడు పొద్దున్నే నిద్ర లేస్తానడా? సూర్యోదయానికంటే ముందు నిద్ర లేస్తున్నాడా? నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాడు? ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు పేపర్ చదివేవాళ్ళు, ఎంతో లోక జ్ఞానం వచ్చేది. లోకంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కష్టాలు ఉన్నాయి, దేశానికి ఏం కష్టం ఉంది, రాష్ట్రానికి ఏం కష్టం ఉంది, ప్రజలకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ తెలిసేవి. దాని మీద ఉత్తరాలు రాసేవాళ్ళు ఎడిటర్కి. ఇట్లా ఉండేది. ఏమైంది? అవన్నీ మారింది. పొద్దున్నే ఇంటికి పేపర్ రాదు కాబట్టి పొద్దున్నే చదివేది లేదు, అక్షరాలు చూసి ప్రసక్తే లేదు. ఏం చేస్తాడు? ఫోన్ చూస్తాడు. ఫోన్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీల్స్ ఇవన్నీ వచ్చేసినాయి, వీడియోలు. అంటే ఏమవుతుంది? పిల్లవాడిలో సృజనాత్మక శక్తి, ఆలోచన శక్తి అవసరం లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. వాడికి వండినటువంటిది వచ్చేస్తా ఉంది, వండుకోవాల్సిన అవసరం లేదు. వండినది తినడం మొదలు పెట్టినటువంటి వాడికి వండుకోవడం ఎప్పుడు చేతరాదు. సోమర్తనం కూడా ఉంటుంది. వాడి క్యాలిక్యులేషన్ తెలియదు, ఓర్పు ఉండదు. ఒక వంట చేయడం అనేది నేర్చుకున్నటువంటి వాడికి ఏ పదార్థాన్ని ఎంత వేయాలి, ఏమి రేషియో అనేది తెలుస్తుంది. ఉప్పు లేకపోతే రుచి ఉండదు, ఉప్పు వల్ల రుచి వస్తుంది. ఉప్పు వల్ల రుచి వస్తుంది కదా అనేసి ఉప్పే వేసినాడంటే అత్యంత. అంటే ఏమర్థం? దేనికైనా ఒక పరిమితి ఉంటుంది అనేది వంట చేసినప్పుడు తెలుస్తుంది. మొత్తం కారం పొడి డబ్బా అంతా పోసేసినాడంటే తిన్నవుతుందా? అట్లనే వేయకపోతే రుచిగా ఉంటుందా? ఉండదు. సాధుత్వం ఏం నేర్పిస్తుంది? మనకు ఎంత వేయాలి అనేది నేర్పిస్తుంది. కాబట్టి విద్య అంటే అర్థం ఏమిటంటే నీకు టాలెంట్తో పాటు, నీ పరిజ్ఞానంతో పాటు సంస్కారం కూడా ఉండడమే విద్య. ఇట్లా సంస్కారవంతుడైనటువంటి వాడు ఒక్కడైనా చాలు, చాలా మంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. పుష్పించిన వృక్షం లాగా అతను మొత్తం వంశానికి, అంటే సముదాయానికి, అంటే సమూహానికి, గుర్తుపెట్టుకోవాల్సింది సమూహానికి మేలు జరుగుతుంది అని. సమూహం అంటే ఫస్ట్ యూనిట్ సమూహంలో కుటుంబం. ఫస్ట్ వాడికి మేలు జరుగుతుంది. వాడు కూడా సముదాయమే కదా. వ్యక్తి అంటే అనేక ఆలోచనల సముదాయమే ఒక వ్యక్తి. ఇది డెఫినేషన్. శరీరం అన్నప్పుడు అనేక అవయవాల సముదాయం. ప్రతి శరీరం వ్యక్తి కాదు. శరీరం అంటే వ్యక్తి కాదు. శరీరమే. అది శవానికి కూడా, శవం దాంట్లో ప్రాణం లేనప్పుడు కూడా అది శరీరమే. కానీ వ్యక్తి అని ఎప్పుడు అంటాం? దాంట్లో ప్రాణం ఉండాలి, ఆలోచన ఉండాలి, అప్పుడు వ్యక్తి అంటాం. ఆలోచన ఉంది అంటే ఒకటి ఉంటుందా? ఉండదు. అనేకమైనటువంటి ఆలోచనల సముదాయాన్ని వ్యక్తి అంటాం.
ఆ ఆలోచనలు సాధు ఆలోచనలుగా ఉండాలి, దురాలోచనలుగా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ సమూహం ఏమిటంటే వ్యక్తి. వానికి వాడు వానికి వాడు హాని చేసుకునేటువంటి ఆలోచనలు. కొన్ని ఆలోచనల వల్ల వానికే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదేంది, ఎవడో ఒకడు స్నేహితుడు పిలిచాడు, భోజనానికి రమ్మని చెప్పి పిలిచాడు. భోజనానికి రమ్మన్నాడు కదా అని వీడు వెళ్ళాడు. వాడేం చేశాడు, వీడు భోజనానికి వస్తాన్నాడు కదా అని వీనికి ఫోన్ చేసి, నీకు ఇష్టమైనటువంటివి ఏవిరా అని అడిగాడు. ఏమి తింటావు నువ్వు ఇష్టంగా అని అన్నాడు. వీడేదో ఒక మెనూ చెప్పారు, నేను ఫలానా ఇష్టంగా తింటాను అని. అతడు ఎలాగో మనం పిలిచాము, ఎలాగో వండుతున్నాము, ఏవంటే అవి ఎందుకు వండి పెట్టాలి, వాడికి ఇష్టమైనటువంటివే వండి పెడదాం అనే ఉద్దేశంతో అవి వండాడు. మంచిదే కదా, ఇంతవరకు బాగానే ఉంది కదా. వీడు కూడా వెళ్ళాడు. మనకి ఇష్టమైనటువంటివి దొరికాయి అని వాడేం చేశాడు, పరిమితికి మించి తిన్నాడు. పరిమితికి మించి తిన్నాడు అనంటే ఫస్ట్ డ్యామేజ్ ఎవరికి? తిన్నవాడికే, పెట్టిన వాడికి కాదు. సో సముదాయంలో, సమూహంలో మొట్టమొదట డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? సంస్కారం లేనటువంటి వ్యక్తికే జరుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత వాని చుట్టూ ఉండేటువంటి సముదాయం. ఇప్పుడు వీడికి విరేచనాలు మొదలైనవి, విపరీతంగా తిన్న కారణం చేత. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఇవి 2 రోజులు ఆగలేదు. నెక్స్ట్ ఇబ్బంది పడేది ఎవరు? ఆఫీస్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆఫీసుకు పోడు, 2 రోజులు సెలవు పెడతాడు. వర్క్ సఫర్ అవుతుంది. వీడు పూర్తి చేస్తే గాని వీని తర్వాత ఉండేవాడు చేయలేడు. మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింటది. ఎకానమీ అంతా డౌన్ అవుతుంది. 2 రోజులు సెలవు పెట్టడం వల్ల ఇవ్వాల్సినటువంటి ప్రోడక్ట్ ని ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సింపుల్. అప్పుడు మనం దాన్ని అంచనా వేయలేం. నువ్వేం తిన్నావు? 100 గ్రాములు తిని ఆపాల్సిన దాన్ని ఇంకో 100 గ్రాములు ఎక్కువ తిన్నావు. ఆ 100 గ్రాములు అనేది నీకు 10 లక్షలు 20 లక్షలు లాస్ కూడా కారణం కావచ్చు. సమూహం పెరిగే కొద్దీ లాస్ పెరుగుతుంది. నీకెంత లాసు? ఆ 100 గ్రాములు తినడం వల్ల 2 రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల ఓ 10,000 ఖర్చు అయింది. సో 100 గ్రాములు ఎక్స్ట్రా తిండికి 10,000 ఖర్చు అవుతుంది. నీ పర్సనల్, కుటుంబానికి అయ్యేటటువంటి ఖర్చు. నీకు సేవలు చేయడానికి ఇంకొకరు లీవ్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ జీతం రోజుకు 2,000 అయితే 4,000 వాళ్ళకి కట్ అవుతుంది. ఒక చిన్న సంస్కారం లేనటువంటి పని సముదాయాన్ని ఇబ్బంది పెడుతుంది. ఏమి అతనేం తప్పు చేసేది లేదు, ఏం తప్పు చేసేయలేదు, ఎవరికి హాని చేయలే. అవతల వాడు ఆనందంగా వండాడు, వీనికి పెట్టాడు, వీడు తృప్తిగా తిన్నాడు, కాకపోతే కొంచెం ఎక్కువ తిన్నాడు అంతే. దీనివల్ల ఇంత ఇబ్బంది ఏర్పడింది సముదాయానికి. కాబట్టి వాడు సాధువు కాకపోతే, సాధువు అంటే ఏమిటి? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, అది కదా చెప్పింది. యుక్త స్వప్నావబోధస్య, యుక్తాహారం, యుక్త విహారం అంటే మోడరేట్ డైట్, మోడరేట్ స్పీక్, మోడరేట్ బిహేవియర్, ఇది చెప్పింది. అది తెలియకపోతే అది సాధుత్వం అంటే, అది తెలియకపోతే
లాభం లేదు. సముదాయానికి సమూహానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి కుమారుడు అనేటువంటి వాడు వ్యక్తిగా ఒక యూనిట్. కుమారుడు అనగానే అర్థం ఏమిటి అంటే వానికి తల్లిదండ్రులు ఉండారు అని అర్థం. అంతే కదా? తల్లిదండ్రులు ఉండారంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా అని అర్థం. కుమారుడు ఉండాడు అంటే తల్లి వైపు బంధువులు ఉంటారు కదా, తండ్రి వైపు బంధువులు ఉంటారు కదా. కుమారుడు అనేవాడు ఏమిటి? హీఈస్ ద సెంటర్ పాయింట్ టు దే ఫ్యామిలీ. అంటే ఒక సముదాయానికి వాడు సెంటర్ పాయింట్ అవుతున్నాడు. అప్పుడు వాడు డిస్టర్బ్ అయితే ఏమవుతుంది? మిగతా వాళ్ళకంతా డిస్టర్బ్ అవుతుంది. పిల్లవాడు ఉన్నాడు, వాడు అదేంటి బలపం తింటూ ఉన్నాడు. చిన్న పిల్లలకి అది అలవాటు ఉంటుంది కదా, బలపం తినే అలవాటు ఉంది. వానికి చెప్తాం బలపం తినకూడదని చెప్తాము, వాడు వినలేదు. బలపం తినే క్రమంలో వాడు ఏం చేశాడంటే దాన్ని మింగాడు, అది గొంతుకు అడ్డం పడేది. వాడు గొంతు నొప్పితో అరస్తా ఉన్నాడు. డిస్టర్బెన్స్ ఎవరికి? వాడికి మాత్రమేనా? వాళ్ళ తల్లి బాధపడదా? వాళ్ళ తండ్రి బాధపడ్డా? వాళ్ళ అన్నదమ్ములు ఉంటే బాధపడరా? అంటే ఏమర్థం? వానికి ఎఫెక్ట్ అయితే చుట్టూ ఉండేటువంటి ఫస్ట్ సమూహం దానికి కూడా ఎఫెక్ట్ కలుగుతుంది. అందువల్ల ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి అని చెప్పి లాలయేత్ పంచవర్షాని, లాలయేత్ పంచవర్షాణి, దశవర్షాని తాడయేత్, దశవర్షాణి తాడయేత్, ప్రాప్తే తు షోడశే వర్షే, ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రే మిత్రవదాచరేత్. పుత్రే మిత్రవదాచరేత్. అందువల్ల ఏం చేయాలంటే నాయన, ఈ బిడ్డ మీద నీ కులం అంతా డిపెండ్ అయి ఉంది, నీ సమూహం అంతా దాని యొక్క సంతోషం ఇదంతా ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళని చక్కగా పెంచాలి. ఎట్లా పెంచాలి? పంచవర్షాన్ని, 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాడికి ఏమీ తెలియదు కాబట్టి, అంటే వానికి స్వయం ప్రజ్ఞ ఉండదు కాబట్టి లాలయేత్, చక్కగా లాలించు. లాలిస్తూ బోధించు అని అర్థం. మళ్ళీ లాలిస్తూ బోధించాలి. నాన్న ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాలి. 6వ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టి మెల్లమెల్లగా ఆలోచన విధానం ఎట్లా తయారవుతుందంటే, అమ్మా నాన్నకు ఏమీ తెలియదు అనేటువంటి భావన వస్తుంది. ఎప్పటి వరకు ఉంటది ఇది? 16 సంవత్సరాల వరకు అట్లాగే ఉంటది ఈ నేర్చుకునేటువంటి క్రమంలో. అప్పుడు ఏం చేయాలి? వాడిని భయపెట్టి తాడయేత్, దండించి, కొట్టమంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయేటట్టు కొట్టుమని కాదు దాని అర్థం. దండించి, వాడిలో భయం ఉండాలి. భయం ఉంటే నేర్చుకుంటాడు. నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ప్రాక్టీస్ అయిపోతుంది. ప్రాక్టీస్ అయిన తర్వాత అది ఉత్తరోత్తర ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పలేం. అంటే వీడికి ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం తయారయ్యేటువంటి వయసు ఇది, ఈ 10 ఏళ్ళు. అప్పుడు వాడిని ఫ్రీగా వదిలేసినామంటే ఏమవుతుందంటే వాడు ఏమనుకుంటే అదే వ్యక్తిత్వం అనుకుంటాడు, వాడు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు, మళ్ళీ అదే చేస్తుంటాడు. కారణం ఏంటంటే ఇంద్రియాల యొక్క ఆకర్షణ ఎలాంటిదో వాడికి 5 సంవత్సరాల తర్వాత ప్రారంభం అవుతుంది. ఇంద్రియాల యొక్క ఆకర్షణ మొదలవుతాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? తాత్కాలికంగా ఏది సుఖం అనిపిస్తే దాన్ని చేస్తాం. పొద్దున్నే నిద్ర లేవడం, వాడు 8కి నిద్ర లేస్తాడు అనుకున్నాం.
8కి నిద్ర లేస్తాడో అంతవరకు నిద్ర లేకుండా ఉంటే బడికి పోలేడు, ఆలస్యం ఉంటుంది. పోకపోతే పోనీ ఏమైతుంది నా బిడ్డ అని చెప్పి అనుకున్నామంటే విద్యావంతుడు అవుతాడా? కాదు. వాడు ఎట్లయినా సరే విద్యావంతుడు కావాలా, సాధువు కావాలా? విద్యావంతుడు, సంస్కారవంతుడు కావాలి. దానికి నువ్వు లాలించు, తర్వాత దండించు. ఎప్పుడు లాలించాలి, ఎప్పుడు దండించాలి అంటే 5 సంవత్సరాల వరకు లాలించాలి. ఆ తర్వాత లాలనకు వాడు లొంగడు. ఇది విషయం. లాలనకు లొంగనప్పుడు దండించాలి. భయానికి లొంగుతాడు, భయానికి లొంగుతాడు. అందుకే నయమున పాలుంద్రావరు భయమున విషమ్మునైన భక్షింతురుగా. నయమెంత దోషకారియో భయమే చూపంగవలయు బాలలకెప్పుడు అని చెప్పి ఒక మాట ఉంది. నయంతో పాలుంద్రావరు, మంచిగా చెప్తే పాలు కూడా తాగడు వాడు, నాకొద్దు బాగుంటాడు. ఇప్పుడు పిల్లవాడు వద్దన్నాడని మనం వదిలేసినాం అనుకున్నాం. వాడు ఆటలాడుకుంటూ ఉంటాడు, 6 సంవత్సరాల వయసు, ఆడుకుంటూ ఉంటాడు. రే తిందూరారా అని చెప్పి వాళ్ళమ్మ పిలిచింది. వాడు నేను రాను, నేను ఆడుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. వాడు ఆడుకుంటా అన్నాడని వదిలేస్తే ఏమవుతుంది? వాడికి తెలియదు, అజ్ఞానం. వదిలేసినామంటే ఏమవుతుందంటే వాడు తినడు, ఆటల మీద పడిపోతాడు. రాను రాను ఏమవుతాడు? నీరసం అవుతాడు, రోగాలు కమ్ముకుంటాయి. అది కూడా చూసుకోవాలి కదా. అప్పుడు బాధపడేది ఎవరు? మళ్ళీ మనమే కదా. అందుకని అప్పుడేం చేయాలా? నువ్వు తింటేనే నిన్ను ఆటలాడడానికి పంపిస్తాను, తినకుండా పోయినావంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పంటే వాడు ఏం చేస్తాడు? తినేసి వెళ్తాడు. అప్పుడు శక్తి ఉంటుంది, ఆడుకోవడానికి హాయిగా ఉంటుంది. శక్తి లేనప్పుడు ఆడుకుంటే ఆ లేత అవయవాలు ఎదగవు, నీరసపడిపోతాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? దండించడం అంటే అందరినీ దండించాల్సిన అవసరం రాకపోవచ్చు, వాడి వాడి మానసిక స్థితిని అనుసరించి. దండించాల్సిన అవసరం వచ్చినప్పుడు వాడు దొంగతనం చేస్తున్నాడు, వేరే పిల్లవాళ్ళ పుస్తకాలు ఎత్తుకుంటున్నాడు, జామెంట్రీ బాక్సులు ఏదో దొంగతనం చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు వాడు. అది నీ దృష్టికి వచ్చింది, వద్దని చెప్పావు, ఒకసారి చెప్పావు, వాడు వినలేదు, మళ్ళీ అదే చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడిని? నువ్వు దండించకుండా వదిలితే ఏం చేస్తాడు? ఇప్పుడు చిన్న చిన్నవి చేసినటువంటి వాడు రేపు పెద్దది చేస్తాడు. ఆ రోజు నాటికేమవుతుంది? బాధపడాల్సింది ఎవరు? తల్లిదండ్రులు కదా, ఆ సముదాయం కాదా? అందువల్ల ఏం చేయాలా? దశవర్షాన్ని తాడయ్యే ప్రాప్తేతు షోడశే వర్షే. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది వాడికి, 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు మిత్రవదాచరే, స్నేహితుల్లాగా భావించాలి. స్నేహితుల్లాగా భావించాలంటే అర్థం ఏంటి? అన్ని విషయాలు వాడికి చెప్పాలి, వాని దగ్గర అన్ని విషయాలు దాచకుండా వినాలి. వాడు కూడా మనకు అన్ని విషయాలు చెప్పేటువంటి స్వతంత్రాన్ని మనం కల్పించాలి. అప్పుడేమవుతాయి? వాడికి వ్యక్తిగతమైనటువంటి ఏమైనా ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా, అడాల్సెన్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా అవన్నీ తల్లిదండ్రులకు అర్థం అవుతాయి, తెలుస్తాయి. అలా పెంచాలి. ఈ 3 దశల్లో కూడా, అంటే మొదటి 5 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు, ఈ 15 అయింది, 16 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనేది చెప్పారు. ఈ మొదటి 15 సంవత్సరాల వరకు క్రూషియల్ పీరియడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని అక్కడికి నిర్మాణం చేసేయాలి. ఆ 16 ఏళ్ళు వచ్చిందంటే వాడికి ఒక స్పష్టమైన ఆలోచన విధానం వచ్చేసి ఉండాలి వాడికి అప్పటికి. ఆ సంస్కారాన్ని మనం ఇవ్వగలగాలి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ సంస్కారం ఇచ్చినామంటే ఏమవుతుంది? వాడు సాధువు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు. వాని వల్ల
సువృక్షేణ పుష్పితేన సుగంధిన. ఆ విధంగా వాసితం తద్వనం సర్వం. అది జరుగుతుంది. అది జరగకపోతే ఎండిపోయిన చెట్టులాగా మొత్తం నాశనం అయిపోవడానికి కారణం ఉంటుంది. ఇది మొత్తం లింక్ ఉన్నటువంటి శ్లోకాలు కాబట్టి అక్కడి వరకు చెప్పడం జరిగింది వరుసగా. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ, చాలా చక్కగా ఉంది. మొత్తం ఈ సమూహం, ఈ సముదాయం, ఈ ఆ ఐదు ఐదు శ్లోకాలను అర్థవంతంగా ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఒక కులంలో ప్రారబ్ధానుసారంగా ఒక మంచివాడు, ఒక కుపుత్రుడు, సుపుత్రుడు పుట్టినప్పుడు సముదాయంకి ఏదైనా జరుగుతున్నప్పుడు, ప్రారబ్ధానుసారంగా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. దానికి మనం రేసులో చివరి వరకు నువ్వు ఆపకూడదు, పరిగెత్తూనే ఉండాలి. అది ప్రారబ్ధం వల్లనే జరుగుతుంది అని నీకు తెలిసినా సరే నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపకూడదు. నీ ప్రయత్నాన్ని ఆపేస్తే ఏమవుతుంది? ఒకవేళ అది ప్రారబ్ధం వల్ల కాకుండా ఉందనుకున్నావు, నీకు తెలియదు కదా, తెలియదు. వాని విచక్షణ దోషం వల్ల కలుగుతూ ఉందా, ప్రారబ్ధం వల్ల కలుగుతుందా అనేది నీకు తెలియదు. ఇది ఫలానా పనులు విచక్షణ వల్ల చేస్తాడు, ఫలానా పనులు ప్రారబ్ధం వల్ల చేస్తాడు అనేది లిస్ట్ లేదు మనకు. అందువల్ల ఒకవేళ విచక్షణ దోషం వల్ల అతను చేస్తూ ఉంటే అది ప్రారబ్ధం అనుకొని మనం వదిలేస్తే నష్టపోయేది మనమే కదా. ప్రారబ్ధం అయితే అప్పుడు ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయలేము, నిజంగానే ఏం చేయలేము, అప్పుడు ఏం చేయలేము. చెప్పాల్సింది చెప్పినాం, చదువు చెప్పినాము, సంస్కారం కూడా నేర్పించినాము. ఏదో పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు ఏం చేయలేము, దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు రిగ్రెట్ కాకుండా ఉండాలంటే అంటే పశ్చాత్తాపం చెందకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలా? నీ పని నువ్వు చేసేయాలి. అది ప్రారబ్ధం అని అనుకోవద్దు నువ్వు. నీకెందుకు దాంతో ఏం పని నీకు? ఒకవేళ అది ప్రారబ్ధం కాకపోతే నువ్వు ప్రారబ్ధమే అయినా సరే వాడు చేసేస్తాడు కదా ప్రారబ్ధం అయితే. అప్పుడు ఇన్ని శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి ఆ మాత్రం నీతి చెప్పలేకపోయినాడా అని లోకులు అంటారు. నీకు కూడా అనిపిస్తుంది, అరే మనం అందరికీ నీ చెప్పినటువంటి వల్ల మన బిడ్డలకి చెప్పలేకపోయామే అనేటువంటి భావన కలుగుతుంది. అది ఎందుకు కలగాల? మనం చెప్పాల్సింది చెప్పేద్దాం. అది ప్రారంభం అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు, రిగ్రెట్ కావంతే. మన ప్రయత్నం మనం చేసినాం, జరగలేదు, ఓకే, అప్పుడు యాక్సెప్టెన్స్ వెళ్ళిపోతాం. మన ప్రయత్నం చేయలేదనుకో రిగ్రెట్ ఉంటుంది మనకు, యాక్సెప్టెన్స్ అంత సులభంగా రాదు. అది మనం చేయాల్సింది. తర్వాత అంటే కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.